హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో ఇన్స్టెంట్ పచ్చి ఉల్లి చట్నీని తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావలసిన పదార్థాలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 1 అంగుళం అల్లం, 4 పచ్చిమిర్చి, మీ టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ బెల్లం. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా వాటర్ వేసి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల చింతపండు మెత్తబడి పచ్చళ్ళలో సాఫ్ట్గా కలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసి ఉడకపెట్టిన చింతపండుని సగం యాడ్ చేయాలి. గ్రైండ్ చేశాక టేస్ట్ చూసి అవసరమైతే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు యాడ్ చేసి తిప్పుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పచ్చి ఉల్లి చట్నీ తయారైపోతుంది. చట్నీలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాలలో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చట్నీని రెడీ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశలలో చాలా బాగుంటుంది. ఉల్లిపాయ మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ ఉన్నాయి. ఇందులో ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. సోడియం కూడా చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఉల్లిని ఎక్కువగా వాడడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మరి మీరు కూడా మా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.